హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయానండి. ఆ రీజన్ ఏంటంటే మా పెద్ద పాపది కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట. ఆ పాపకు లెఫ్ట్ సైడ్ పైన అంటే ఫేస్ పైన వచ్చి చీక్ పైన ఒక చిన్న పింపుల్, అంటే దాని పింపుల్ కూడా అనలేం, చిన్న గుళ్ళు అనమాట. ఆవగింజ కంటే కూడా ఫస్ట్ స్టార్టింగ్ వెరీ స్మాల్ అనమాట, చిన్నది వచ్చింది. అది డే బై డే వచ్చి ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ఒక 10 days బ్యాక్ అయితే నేను అంటే మా అక్క కజిన్ వచ్చి తను డెర్మటాలజిస్ట్ అనమాట, తనకి అడిగాను, ఫోటో తీసి పంపించాను, అక్క ఇలా వచ్చింది ఏం చేయాలంటే తను ఒక క్రీమ్ చెప్పారు. అది అప్లై చేసినా కూడా అదేం రిజల్ట్ లేదంటే అదైతే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంకా ఇష్టరెడ్డి హాస్పిటల్కి వెళ్తే ఇంకా డాక్టర్ చెప్పారు. సో దాని పేరు వచ్చి చెప్తా ఉన్నాండి, ఏం పేరు అంటే ఫ్రెండ్స్ దాని పేరు వచ్చి పయోజెనిక్ గ్రాన్యులోమా అంట. అది వచ్చి అట్లా ఇంక్రీజ్ అంటే అది బ్యాడ్ ఏమంటారు చెడు రక్తం అనమాట. మనం అది ఒకవేళ చేయాలి అంటే చిన్న సర్జరీ చేయాలంట. ఇంకా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, టుమారో నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇలా అని చెప్తే ఒక 5 days వచ్చి సాల్ట్ ఉంటుంది కదండి, టేబుల్ సాల్ట్, సో అది వచ్చి అలా పెట్టమని చెప్పారు. ఇంకా 5 days తర్వాత అది మేబీ తగ్గకపోవచ్చని అనుకుంటున్నాను. తగ్గలేదంటే ఇంకా సర్జరీ చేయాలి. దానికోసం కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నామండి, ఎందుకంటే దాన్ని ఇంకా కట్ చేసి ఇంకా అది ఆ గాయం అలానే ఉండిపోతుందంట. సో అది ఎక్కువ బ్లీడ్ అవుతుంది, తను పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ, సో అట్లా బ్లీడ్ అవుతుంది. అందుకోసం కొంచెం టెన్షన్గా కొంచెం భయంగా ఉంది. పాప కూడా కొంచెం వీక్గా అయిపోయింది, దానివల్ల కొంచెం టెన్షన్ పడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి, అంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా కష్టమే, కాకపోతే ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకి అలా అయినా కూడా కొంచెం భరిస్తామేమో, కానీ ఇంకా చిన్నపిల్లలకు అట్లా పిల్లలకు బాగాలేదంటే ఏ తల్లి కొంచెం అంత భరించలేదు కదండి. సో దానివల్ల అనమాట ఏ పని చేస్తున్నా కూడా ఇంకా పాపే గుర్తొస్తుంది. సో తను ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా అనేసి పాపం బయట వెళ్తుంది, ఎలా ఉంది ఏమనేసి కొంచెం టెన్షన్గా ఉంది. సో చూడాలి ఫ్రెండ్స్, ఒక పాపకు తనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే చిన్న పాప కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఏమనేసి నాకు అర్థం కావట్లేదు, చూడాలి. అయిపోయిన తర్వాత తనకు ఆ సర్జరీ చేయించాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి నేను టైం టేబుల్స్ గురించి చెప్తానండి. సో ఎలా వేసుకుంటే చదువుకుంటే బాగుంటుంది ఏమనేసి నేను స్టూడెంట్స్కి వేసాను, మళ్ళీ హౌస్ వైఫ్స్కి వేసాను, ఎంప్లాయీస్కి వేసాను. సో ఒకసారి చూపిస్తా చూడండి, మీకు వీలైతే ఇది ఫాలో అవ్వండి, లేదన్నా టైమింగ్స్ అన్నా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకు 11 hours వేసాను. సో చూడండి ఒకసారి ఎలా ఉంటుంది ఏమనేసి. వీళ్ళు వచ్చి మార్నింగ్ 4కే లేచండి, 4 to 5 AM మధ్యలో వేకప్ అనమాట, లేయచ్చు. మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత 4:30 to 7:30 AM వచ్చి ఏపీ హిస్టరీ, అంటే నేను ఏపీ హిస్టరీ అయితేనే స్టార్ట్ చేస్తాను, లేదంటే మీరు పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో ఎలా అయినా మీ కన్వీనియంట్. ఆ తర్వాత వచ్చి 4:30 to 7:30 వచ్చి ఏదైనా ఒక సబ్జెక్ట్ చదవండి. తర్వాత 9 AM to 12 PM వచ్చి ఎకానమీ వేశాను, మీ ఇష్టం అనమాట. కాకపోతే టైమింగ్స్ అయితే ఫాలో అయితే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ 12 PM to 1 PM వచ్చి లంచ్ అయిన తర్వాత 1 PM to 3 PM వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ వేశాను. తర్వాత ఎందుకంటే అర్లీ మార్నింగే లేస్తాం కాబట్టి కాసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి 3 PM to 4 PM ఒక స్మాల్ న్యాప్ వేస్తే బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన హెల్త్ కూడా బాగుండాలి, అన్నీ బాగుండాలి అంటే కొంచెం వాకింగ్ చేయాలి, యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. సో అందుకోసం వేసాను అది. ఆ తర్వాత వచ్చి 7 PM to 8 PM వచ్చి డిన్నరు, 8 PM to ఇంకా 11 PM వచ్చి పాలిటీ, ఒక 3 hours వస్తుంది. ఇక్కడ టైమింగ్స్ చూడండి, ఇక్కడ మార్నింగ్ వచ్చి మనకు 3 hours వస్తుంది, మళ్ళీ ఇక్కడ 3 hours, 2 hours, 3 hours, సో టోటల్ 11 hours వస్తుంది. లేదా కొన్ని చేంజెస్ కావాలంటే కూడా చేంజెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్స్ టైం టేబుల్ అనమాట. వీళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను టైం వేస్తాను, ఎక్కువ టైము. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఎంప్లాయీస్, సో వాళ్ళు కూడా బాయ్స్ లేదా అన్మ్యారీడ్ గర్ల్స్ అనమాట. ఎందుకంటే మ్యారీడ్ అయితే వీళ్ళు కూడా దాదాపు కొంచెం హౌస్ వైఫ్స్ కిందకి వస్తారు కదా, ఎందుకంటే వర్క్స్ ఉంటాయి కదండి, అందుకోసం. వీళ్ళు వచ్చి వేకప్ టైం వచ్చి బిఫోర్ 5 AM, తర్వాత వచ్చి 5 AM to 7 AM వచ్చి ఏదో ఒక సబ్జెక్ట్ అండి, అది ఏదైనా పర్వాలేదు, ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఏదైనా పర్వాలేదు. అర్లీ మార్నింగ్ అయితే 2 hours చదివితే బెటరు. తర్వాత 9 నుంచి లంచ్ బ్రేక్ ఉంటుంది కదండి, ఆ మధ్యలో ఏదైనా జర్నీ టైం కానీ లేదంటే ఏదైనా బ్రేక్ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లో కానీ ఎప్పుడైనా సరే 1 to 2 hours వీడియోస్, ఏదైనా ఆన్లైన్ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా బుక్ కానీ ఏదైనా బిట్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, సో ఏదో ఒక టైం కొంచెం యూస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. తర్వాత వచ్చి 7 PM to 8 PM వచ్చి డిన్నర్, ఆ టైంలో ఫినిష్ చేస్తే బెటరు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి నైట్ వచ్చి 8 PM to 11:30 PM, నైట్ టైమే కొంచెం టైం ఉంటుందండి కంటిన్యూగా. దీంట్లో కూడా డివైడ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చి మనకు 3.5 hours వస్తుంది, దాంట్లో కూడా 8 PM to 10 PM, అంటే ఇక్కడ 2 hours వస్తుందని ఎకానమీ కానీ లేదంటే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అలా పెట్టుకునేది, సో అలా మీ కన్వీనియంట్. తర్వాత 10 PM to 11:30 PM వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే ఏదో ఒక టైం, అక్కడ వచ్చి 1.5 hours అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి టోటల్ వచ్చి దాదాపు ఒక 3, 4, 5, 6, 7 అంటే 7.5 hours కొంచెం యూటిలైజ్ చేసుకుంటే 8 hours కూడా వస్తుందండి. ఇంకా సండే ఎలాగో కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంప్లాయీస్ అనమాట, అంటే బాయ్స్ కానీ లేదంటే అన్మ్యారీడ్ గర్ల్స్.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి టైం టేబుల్ ఎవరికంటే హౌస్ వైఫ్స్కి. ఇది నా టైమింగ్స్ బట్టి నేను వేసాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వేకప్ టైం వచ్చి 5 AM. సో ఎందుకంటే హౌస్ వైఫ్స్ అందరూ సేమ్ ఇలానే ఉంటుందని నా ఫీలింగ్, అందుకోసం వేసాను చూడండి. ఇంకా 5:30 AM టు 10 AM వచ్చి హౌస్ చోర్స్ అంటే ఇంటి పనులు ఉంటాయి కదండి. సో కుకింగ్ కానీ, వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఏదైనా సరే, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేది, బ్రేక్ఫాస్ట్ చేసేది అంతా సేమే వేసాను. ఇంకా 10 AM టు 12 PM వచ్చి నేను ఫస్ట్ అయితే నేను ఏపీ హిస్టరీని ప్రిఫర్ చేస్తాను, అందుకోసం అన్నిటికీ ఏపీ హిస్టరీ వేసాను ఫస్ట్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చి 12 PM టు 1 PM వచ్చి లంచ్ టైము. తర్వాత 1 PM టు 4 PM వచ్చి ఎకానమీ వేశాను. తర్వాత 9 PM టు 12 PM వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ టైమింగ్స్ చూడండి. ఇక్కడ 8 hours వస్తుంది, అక్కడ 2 hours, 3 hours, 3 hours వచ్చి 8 hours వస్తుంది. ఒకవేళ 4 subjects అలా చదవాలనుకుంటే ఇలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. సార్ చూడండి, నేను అక్కడ పైన వచ్చి 1 PM టు 4 PM వచ్చి ఒకే టైం టేబుల్ లాగా వేసాను. కానీ అంటే దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో అటు చూడు, 1 PM టు 3 PM వచ్చి ఒక సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, 3 to 4 PM ఒక సబ్జెక్టు, మళ్ళీ అదే సబ్జెక్ట్ అక్కడ 1 hour ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కింద టైం టేబుల్లో మళ్ళీ వచ్చి 1 hour సేమ్ సబ్జెక్ట్, మళ్ళీ 10 PM టు 12 PM వచ్చి ఒక సబ్జెక్ట్ ఏదైనా సరే ఫ్రెండ్స్ చూసారు కదా. ఇంకా హౌస్ వైఫ్స్ కూడా మనం కరెక్ట్గా అనుకుంటే కొంచెం 8 hours స్పెండ్ చేయొచ్చండి. ఎక్కువ టైం వచ్చి స్టూడెంట్స్కి ఉంటుంది, ప్లస్ ఇంకా ఎంప్లాయీస్ కానీ ఇంకా హౌస్ వైఫ్స్ సో సేమ్ ఉంటుంది, కొంచెం 8 hours అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాము. సో అలాంటప్పుడు ఇంకేం చేయలేము. ఇంకా రిమైనింగ్ టైమింగ్లో కొంచెం చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డైలీ అయితే కంపల్సరీ చదవడానికి ట్రై చేయండి. సో ఎన్ని వచ్చినా కూడా డైలీ కనీసం కొన్ని అవర్స్ అయినా చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా కొంచెం కంప్లీట్ చేయాలి. నీకు ఒక 2 days బ్యాక్ చూపించా కదండి సిలబస్, అది ఇంకా కొంచెం కంప్లీట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అది కూడా కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. టైం టేబుల్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. కనీసం మినిమం వచ్చి 8 hours అన్నా ఉండాలి, 7 to 8 hours. సో ఇలా ఉండేలాగా ప్లాన్ చేసుకొని కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. చదివితేనే కదండి మనం ఏదైనా సాధించగలం. సో కంపల్సరీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ చదవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏం వచ్చినా కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్. చదువునైతే బ్రేక్ అయితే ఇవ్వద్దండి, కంపల్సరీ చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో హౌస్ వైఫ్స్ అయితే ఇట్లా సో ఇంట్లో పిల్లలంట, ఫ్యామిలీలా, ఇంకా ఎంప్లాయీస్ అయితే సో ఆఫీస్లో వాళ్ళతో అంట. సో అలా ప్రతి ఒక్కటి స్టూడెంట్స్కి అయినా కూడా ఇంట్లో వాళ్ళతో కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చినా కూడా వాటిని కొంచెం ఏమంటారు, మనం గట్టిదనం కొంచెం స్ట్రాంగ్గా చేసుకునేసి వాటిని ఫేస్ చేయాలి ఫ్రెండ్స్. ఫేస్ చేసి కంపల్సరీ చదువుకోవాలి. మన టార్గెట్ని అయితే మనం మిస్ చేయకూడదు. అది కంపల్సరీ మనకు మైండ్లో ఉండాలి. మనం చదవాలి అనేసి కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్.